మనకు కొన్ని వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం మా 6 గ్యారెంటీల్లో భాగంగా. అయితే చాలా వరకు ఏముండేనంటే బట్టి గారు ఈసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చినారు అంటే ఆల్మోస్ట్ 4th క్వార్టర్లో ఉన్నాం ఇప్పుడు. మనం ఇప్పుడు ఏదైతే 4 పథకాలు మనం ఏదైతే అమలు చేస్తున్నామో, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, వాటికి ఫండ్స్ ఇంకా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఈ 3 క్వార్టర్స్లో మనం ఎంత స్పెండ్ చేసినాము, మనకు వచ్చిన రిసిట్స్ ఏంటి, ఈ 4th క్వార్టర్లో మనకు ఎంత రావాలి, మనకు ఎంత లోటు ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా వారు లేటెస్ట్ డాటా తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనివల్ల ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది. మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఏం అడగొచ్చు, మనకి ఇప్పుడు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కింద మనము ఈసారి ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం ఎంత చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఇంటి ఆర్థిక పరిస్థితి కుటుంబ సభ్యులందరికీ తెలుస్తుందో అప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ లిమిట్స్లోనే ఆ కోరికలు కోరుకుంటారు. లేదు అంటే ఏమవుతుందంటే ప్రతి ఎమ్మెల్యే నాకు 500 కోట్ల అభివృద్ధి కావాలని ఆశపడడంలో తప్పు లేదు, ప్రజల డిమాండ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎంత, వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఎంత ఉంది, రెవెన్యూ కలెక్షన్స్ ఎంత ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యేకి పూర్తిగా అర్థమైంది అనుకోండి, వారు కూడా అత్యవసరంగా మనం ఏం చేయొచ్చో నియోజకవర్గానికి దాన్ని కూడా వాళ్ళు కూడా క్లాసిఫై చేసుకుంటారు. ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? ఇప్పుడు మన గతంలో హామీ ఇచ్చిన ఎన్నికల సమయంలో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, నిజంగా మీరు అన్నట్టు జనాల నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అధికారంలోకి వచ్చింది అవి అడిగినాయని చేసేస్తారు, మేము గెలిపించుకున్నాం ఎమ్మెల్యే, మరి ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అదే కదా గొప్పతనం. 10 ఏళ్లలో వాళ్ళు అన్నీ ఉండి ఏమీ చేయలే. ఈరోజు ఏమీ లేకుండా కూడా మేము ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదలు రుణమాఫీని అమలు చేసినాం, వాస్తవమే కదా. 23,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడ్డాయి. 25 లక్షల మంది రైతులు రుణవిముక్తులు అయ్యిండ్రు కదా. రైతు భరోసా ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ మొన్నటిదాకా ఒకటే ఊరికి ఇచ్చిండ్రు అన్నారు. ఈరోజు మొదలు 1 ఎకరం ఉన్న వాళ్ళకు, తర్వాత 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు, తర్వాత 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు మార్చ్ 31 లోపల మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఆత్మీయ భరోసా చేస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లను గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఉన్న ఆర్థిక వనరులను జుడిషియస్గా దేనికి ఎట్లా పెట్టుకోవాలి, పిల్ఫరేజెస్ ఎట్లా అరికట్టుకోవాలని చెప్పి పకడ్బందీగా ఆలస్యమైనా సరే ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళలాగా మొత్తం ఇంట్లో ధనరాశుల కుప్పలున్నా తీసి ఇట్లా చల్లే పరిస్థితి వాళ్ళు మనకు కల్పించలే. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఈరోజు ఇన్ని ఇబ్బందులకరమైన టీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పటికీ కూడా ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గం కానీ చాలా ఆచితూచి ప్రజలకు ఇచ్చిన మాటను ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంది, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా మేము హామీలు ఇచ్చినాము, మేము ఇవ్వము, మేము చేయమంటలేదు. అన్నీ కూడా ఒక్కొక్కటి సర్దుకొని ఇస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అన్నీ ఒకటేసారి రావాలని కోరుకోవట్లే. వాళ్ళు రుణమాఫీ వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, దాని తర్వాత ఇంకోటి ఇస్తాం. ఈ ప్రభుత్వం మీద నమ్మకం వస్తూ ఉంది.